ఒక గింజ రెండు పెట్టవచ్చా? హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మదనపల్లి నుంచి తమ్ముళ్ళు బెండ, వైట్ బెండ అంట ఇది. ఈ ఫార్మ్ హౌస్లో పెట్టిన లక్ష్మి గారు ఫామ్ దీనిలో. నమస్తే అమ్మ బంగారు తల్లి. ఆరోగ్య గ్రామంలో మొక్కలు అంటే కూరగాయలు కూడా ఎక్కడి నుంచే పండించి ఎవరైతే మన ఆరోగ్య బంధువులు వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే కుకింగ్ చేసి, ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే ఆరోగ్య గ్రామంలో ఉంటున్నారో వీళ్ళందరూ కూడా ఇక్కడ కష్టపడి పని చేసేలాగా, అంటే పని చేయడం అంటే మరీ రాసరం పని ఎట్టడం కాదండి, ఉదయం సాయంత్రం ఏదో కలుపు తీసుకు ఒక 1 అవర్. ఎందుకంటే మన భూమి కానీ మన చేతులకి భూమి తగిలినప్పుడు, ఆ భూమి స్పర్శ మనలో ఉన్నప్పుడు, ఆ భూమాతలో నుంచే మనం ఈ దేహం అక్కడ నుంచి క్రియేట్ అయింది. భూమిలో నుంచి ఆహారం వల్లనే మనం ఈ దేహం తయారైంది. కాబట్టి అందుకని భూమికి టచ్ చేసుకున్నప్పుడు ఆ భూమి నన్ను కూడా అని చెప్పి ఆ సెల్స్ తీసుకుంటాయి అనమాట. అందుకని ప్రతి మనిషి భూమిలో టచ్ చేయాలన్నమాట. ఎస్, చెప్పులు లేకుండా అప్పుడప్పుడు నడవాలి. తీసేదప్ప, చెప్పులు వేసుకున్నాం. వాళ్ళు చెప్పులు లేకుండా అని చెప్పి మేము వేసుకున్నాం. మేము చెప్పులు లేకుండా నడుస్తున్నాం, మేము వేస్తున్నాం. చెప్పులు లేకుండా నడుస్తాం మేము. ఇల్లే నాటి చేస్తాం. గురువారి డైలాగ్ ఆహారం మాది ఆరోగ్యం మీది. ఆహారం మాది ఆరోగ్యం మీది. ఆరోగ్య డైట్ నుంచి వచ్చింది ఆరోగ్య గ్రామం. ఆహారంతో ఆరోగ్యం, లక్ష్మణ్ ఆరోగ్య గ్రామం. ఆరోగ్య గ్రామంలో ఎవరైతే మన ఆరోగ్య బంధువులు ఉంటున్నారో వీళ్ళందరికీ కూడా ఇక్కడే ఆర్గానిక్ పంటలు పండించి ఈ కూరగాయల నుంచి వచ్చినట్టు పంటతోనే వీళ్ళకి ఇక్కడ మనం ఈ వంటకాలన్నీ తయారు చేయడానికి సంకల్పించామండి. ఆ కార్యక్రమం ఎవరి చేతుల మీద ప్రారంభిస్తున్నామంటే మా అన్నలు ఇద్దరు రామలక్ష్మణ్ గారు ఉన్నారు కదా, వీళ్ళిద్దరు చేతుల మీదుగానే నేను ప్రారంభిస్తున్నాను. ఎవరైతే ఆరోగ్య గ్రామానికి వచ్చారో వీళ్ళందరి చేత కూడా ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట, అంటే మనం ఏ తల్లి మీద అయితే మనం బ్రతుకుతున్నామో అదే తల్లి మీద చెప్పులు లేకుండా ఇక్కడ ఉండి ఆ స్పర్శ అనేది మన అన్నలు చెప్తున్నారు అన్నమాట. ఆ స్పర్శ, భూమి స్పర్శ అనేది మనకు తగలాలి. అది తగలక చాలా మందికి జబ్బులు పాలు అవుతున్నారు. కాబట్టి మనలో ఉన్న నెగిటివ్ని ఈ భూమి లాక్కుంటది. అందుకని చెప్పులు లేకుండా 1 గంట. భూమి ఎట్లా చెప్పాలంటే భూమిని మన భూమాత తల్లి అంటారు కదా, అంటే అన్నిటిని తీసుకునేది. మన పాపులు అన్ని, మన ఎమోషన్స్ అన్ని కూడా మనం అలా భూమిలో కొంచెం మొక్కలు వాటి కలుపులు తీయటం చేస్తూ ఉంటుంటే మన నెగిటివ్ అంతా తీసుకొని పాజిటివ్ ఇచ్చే భూతల్లికి, ఈ రంగం భూతల్లికి నమస్కారం. ప్రతి మనిషి ఆ భావనతో కానీ జీవిస్తూ ఉంటే. రండి తల్లి, రండి రండి బంగారాలు, మీరు రండి. నెక్స్ట్ ఈ లైన్ తమ్ముళ్ళు రండి, నువ్వు పెట్టి తీసుకోమ్మా. ఈ లైన్గా ఒక్కొక్క ఫీట్ డిస్టెన్స్ ఇక్కడ అటు రామా, తీసుకోండి లైన్గా డిస్టెన్స్, కొంచెం డిస్టెన్స్ అడుగు అంతే. చిన్న మట్టి తీసి పెట్టేయండి తల్లి, అంతే. ఈ బంగారు తల్లులు ఇక్కడ డైట్ కోసం, ఆరోగ్య గ్రామంలో వాళ్ళ డైటింగ్ కోసం, వెయిట్ లాస్ అవ్వడం కోసం, కొన్ని చిన్న ప్రాబ్లం తగ్గడం కోసం వచ్చేవాళ్ళు. ఇవాళ వాళ్ళు సొంత చేలో పనిచేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి ఈ ఆరోగ్య గ్రామంలో చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. ఒక్కోటి ఎవరు రండి రండి బంగారం, రామా వచ్చేయమ్మా, రండి. నమస్తే. ఇగోండి తల్లి, ఒకటి ఇది గిన్నెలో ఉండి అటు నుంచి ఆ లైన్ దాకా పెట్టేసండి. ఇదిగో తల్లి ఉండే, మీ దగ్గర ఉండయా? ఎస్. నువ్వు రా బంగారు తల్లి, రా నా బంగారు తల్లి, బంగారు తల్లి. బంగారు తల్లు ప్రేమతోటి మొక్కలు నాటుతున్నారు. ఆడు వచ్చే ఫలం కూడా అంత ప్రేమగా ఉంటుంది. అందరూ ఆరోగ్యం బాగుండాలని మనసులో తెలుసుకోవాలి. రెండిస్తున్నాను తల్లి, అటు రండి, అక్కడ తల్లి ఉండాలి. అంత ప్రేమతోటి వేయాలి ఇది అనమాట. ఏది కూడా మనం ప్రేమతోటే ప్రతి క్షణం తల్లి.
ఎస్ ఈ సైడ్లో బంగారు తల్లి ఇగో ఈ లైన్లో ఇక్కడ పెట్టుకో ఇట్లా సైడ్లో అక్కడ పెట్టా ఎస్ ఒక చిన్న గ్యాప్ చేస్తారు రండి రండి అమ్మ. మంచి కాన్సెప్ట్ గురుగారు. డైలీ 1 అవర్ మళ్ళీ దాంట్లో లక్ష దాకా రెండు రకాలైన ఎఫెక్ట్ మనకి. ఒకటి భూమి మాత తగలటం ఒక స్పర్శ, రెండోది సన్సెట్ కింద నుంచి పై నుంచి రెండు కూడా ఎఫెక్టివ్ ఉంటుంది అనమాట. కరెక్ట్ మార్నింగ్ మనం మీరు బ్రేక్ఫాస్ట్ ఎన్ని గంటలు చేస్తారు బంగారాలు? 11 గంటలకి లంచే. నో బ్రేక్ఫాస్ట్, ఒకే ఫాస్టింగ్. అయితే ఏం లేదు, మీరు మార్నింగ్ కానీ మీరు స్నానం చేసి మార్నింగ్ సన్ రేస్ అయ్యే సమయంలో 7 నుంచి 8 ఉంటుంది అనమాట. 9 ఇబిటీ కానీ మనం కానీ ఈ సన్లో కొంచెం మీరు తీసుకున్నారు అనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఈ లైన్ కూడా 2 లైన్లు వేద్దామా? అలాగా అలా రండి రండి తల్లి. ఈ లైన్ రండి. ఈ లైన్ చాలా మంచిది అంతా. ఇదిగో తల్లి ఈ లైన్లో ఒకటి రండి అమ్మ, ఇటు రండి అమ్మ. ఈ లైన్లో చాలా మంచిది. 1 feet 1 feet డిస్టెన్స్. అయ్యో మనతోటి వచ్చేసారా? అయ్యే లోపల పెట్టండి. రండి తల్లి పెట్టండి. ఈ లైన్లో రండి. ఈ లైన్ రండి తల్లి. ఈ లైన్కి రండి. మీ దగ్గర చేతిలో ఉన్నాయా? తీసుకోండి. ఒక్క అడుగు దూరం పెట్టుకోండి. రండి. మనకు తెలియకుండా మీరు ఆ నాటే తప్పుడు వెళ్ళినా మనకు తెలియకుండా బాడీ ఎక్స్పూల్డ్ అవుతుంది. అన్ని అసలు దీనిలో ఎన్ని మనకు ఆరోగ్యంగా అయిన విషయాలు ఉన్నాయి మనకు తెలియదు. కరెక్ట్ తల్లి. ఇలా అలాగా నేరుగా వచ్చేసారా? ఇదిగో తల్లి ఈ లైన్ పెట్టుకోండి. రమ్మ బంగారు తల్లి. ఇంకోటి ఏంటంటే తల్లి అసలు ఈ ప్లేస్ లో ఏంటంటే మనం బంగారు తల్లి ఇంకోటి ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన ఇంకోటి ప్లేస్ ఏంటంటే మన ఇంట్లో మన ఫ్యామిలీ తోటి పరిచయం ఉన్న మనుషుల్ని పక్క మనుషులతోటి మనం కలిసిపోయిన ఏంటంటే సైకాలజీ ఏంటంటే తల్లి మనం ఎప్పుడైతే మనం ఫ్యామిలీలో ఉన్నప్పుడు తెలియకుండా మనకి ఏదో మొహం మీద చిన్న ఉంచి ఉంటాయి. ఆ ముఖాలు చూస్తున్నప్పుడు అదే ఆలోచన పాత ఆటను ఆ రోజు అట్టన్నావు ఈ రోజు ఇట్టన్నావు ఏ గుర్తొచ్చేసి ఆ పాత లోపల అనుకున్నప్పుడు మీ సెల్స్ ఒకటి క్రియేట్ అవుతాయి కదా, ఆ ప్రాబ్లం వచ్చి మళ్ళీ బాధగా స్టార్ట్ అవుద్ది అన్న బాధ. అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. మీరు ఊరు ఎక్కడెక్కడ వచ్చేసారు కదా తల్లి. లేదంటే మనంతా ఫ్యామిలీ అంటే వసుదేవ కుటుంబం కుటుంబం కదా. మళ్ళీ ఉన్నదంతా భగవంతుడు ఒకరితో స్టార్ట్ అయ్యి ఇంతమంది అయ్యాం. అప్పుడప్పుడు మనం కలుసుకున్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అందరూ కలిసి మాట్లాడుకుంటుంటే ఒక ఆనందం ఉంటుంది. ఆనందం ఉంటుంది. ఎందుకంటే మన కూడా అందరం మన అనుకునే దాంట్లో ఒక ఇస్మానికి ఎక్స్పెండ్ అవుద్ది. ఈ లైన్ లో పెడతారు. లైన్ పెట్టారా? ఇట్లా జాయిన్ అవడం కూడా ఇలా ఉంటాలు కూడా తల్లి నువ్వు నిన్ను మీ చేతులు మైండ్ సెట్ కొంచెం దూరం డిస్టెన్స్ పెట్టుకోండి. రండి. ఈ ఎడ్జి తల్లి ఎడ్జి వాళ్ళు ఏమి మీరు పెట్టుకోవాలి. మేము వెళ్తాం. ఈ 2 లైన్ వేసావు తర్వాత మీరు పెట్టుకోండి. అంతే. ఎస్ అది చూసుకోండి. అమ్మోళ్ళకి ఇంకా ఉండే అడుగు